రైట్. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిపై ఇంకా సందిగ్ధత కొనసాగుతుంది. ఈ రోజు రేపు అంటూ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ వాయిదాలు వేస్తూ వస్తుంది. ఇక ఈ విషయంపై ఇప్పటికే పలుమార్లు ఢిల్లీకి వెళ్లి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి వారి అభిప్రాయాన్ని చెప్పి వచ్చారు. వారం క్రితం దేశవ్యాప్తంగా ఉన్న ఏఐసీసీ కార్యదర్శులు కూడా అధిష్టానం ప్రకటించింది. జమ్మూ కాశ్మీర్, హర్యానా రాష్ట్రాల్లో ఎన్నికల బిజీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఈ నేపథ్యంలో పీసీసీ అధ్యక్ష ప్రకటన వాయిదా వేస్తున్నట్లు అగ్రనాయకులు వెల్లడించారు. అయితే వారం రోజుల్లో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఈ విషయంపై అధికారికంగా ప్రకటించింది. ఇక పదవి బీసీలకు ఇవ్వాలని నిర్ణయించిన అధిష్టానం పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, మాజీ ఎంపీ మధుయాశ్వి గౌడ్ పేర్లు ప్రధానంగా పరిశీలించినట్లు వార్తలు చెక్కలు కొట్టాయి. ఇక పీసీసీ అధ్యక్షుడిగా దాదాపుగా మహేష్ కుమార్ గౌడ్ ఖరారయ్యాన విషయం అధికారికంగా ప్రకటించడంతో ఆలస్యం చేస్తున్నారు. ఇప్పటికే ఆయన పూర్తి డీటెయిల్స్ కూడా పంపించారంటూ అధిష్టానం నుంచి ఆయనకు మెయిల్ కూడా పంపినట్లు తెలుస్తూ ఉంది. ఇంకా జమ్మూ కాశ్మీర్, హర్యానా రాష్ట్రాల్లో ఎన్నికల ప్రభావంతోనే తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి ప్రకటనపై కూడా ఆలస్యమైందంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక అసలు ఏం జరుగుతుంది, ప్రధానంగా పీసీసీ పదవికి సంబంధించి ఎందుకు ఊరిస్తుంది, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు నా ప్రతినిధి హరీష్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. హరీష్, చెప్పండి. చాలా రోజులుగా చాలా పేర్లు తెరపైకి వచ్చాయి, మహిళా నేత పేర్లు వచ్చినటువంటి పరిస్థితి, కానీ చివరికి మహేష్ కుమార్ గౌడ్ దగ్గర ఆగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఆయన పేరు ప్రకటించడం ఇంకా లేట్ అవుతుంది, ఎందుకు? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్, థ్యాంక్ యూ రాజశేఖర్. ఏదైతే తెలంగాణ పీసీసీ చీఫ్ సంబంధించి ఆ పదవిని కేటాయించడంలో కూడా ఏఐసీసీ సస్పెన్స్ కొనసాగిస్తూ వస్తుంది. ఇక ప్రధానంగా ఇప్పటికే పలుమార్లు కూడా ఢిల్లీ వేదిక కూడా సమావేశాలు నిర్వహించింది. ఇక మొన్న సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటుగా మంత్రి ఉత్తమ్ కుమార్ కూడా ఈ దీపాదాస్ మున్షి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఢిల్లీ వెళ్లారు. ఇక ప్రధానంగా ఫైనల్ స్టేజ్ ఏదైతే తెలంగాణ సంబంధించిన పీసీసీ అధ్యక్షుడిగా ఏదైతే చాలామంది పేర్లు తెర మీదకి వచ్చాయి. ఒకవైపు సామాజిక వర్గానికి సంబంధించి బీసీ సామాజిక వర్గం కావచ్చు, ఇక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి కావచ్చు, ఎస్టీ సామాజిక వర్గం, ఈ మూడు సామాజిక వర్గాలకు సంబంధించి కూడా ఆ నేతలు పీసీసీ అధ్యక్షుని పైన కూడా ఏదైతే పోటీ పడుతున్న నేపథ్యం అయితే కనిపించింది. ఇక ప్రధానంగా అధిష్టానానికి సంబంధించి మొన్న జరిగిన కీలక సమావేశంలో పీసీసీ పదవి కేటాయించాలని కూడా కన్ఫర్మ్ చేసిన నేపథ్యం. దాంట్లో బీసీ నుంచి కూడా మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, అలాగే మాజీ ఎంపీ మధుయాశ్వి గౌడ్ పేర్లు తెర మీదకి వచ్చాయి. దాంట్లో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కొనసాగుతున్న మహేష్ కుమార్ గౌడ్ ఫైనల్ చేసినట్టుగా కూడా వార్తలు వచ్చాయి. ఇక రేపు లేదా ఎల్లుండి అనే ప్రకటన అధికారికంగా ఉంటున్నట్టుగా కూడా అప్పుడు సమాచారం అందిన నేపథ్యం కావచ్చు. ఇక ప్రధానంగా ఇప్పుడు సంబంధించి కూడా ఆ పదవిని ఏదైతే అధికారికంగా ప్రకటించేందుకు ఏఐసీసీ లేట్ చేస్తూ వస్తుంది. గతంలో రేపు అని చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు దానిపైన కూడా ఒక సందిగ్ధత నెలకొన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. దానికి ప్రధానమైన కారణం ఇక ఏదైతే వచ్చే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కావచ్చు, కేరళ, జమ్మూ కాశ్మీర్, హర్యానా రాష్ట్రాల్లో ఎన్నికల సంబంధించి ఈ పీసీసీ సంబంధించి కూడా ఫైనలైజ్ అధికారికంగా ప్రకటించకపోవడానికి గల ప్రధానమైన కారణంగా తెలుస్తున్న నేపథ్యం. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్, హర్యానా రాష్ట్రాలు కీలకంగా అక్కడ పార్టీ గెలవాలని పట్టుదలతో కాంగ్రెస్ పార్టీ వెళ్తుంది. ఇప్పుడే అగ్రనాయకత్వం అంతా కూడా అక్కడ జమ్మూ కాశ్మీర్, ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి కూడా పెద్దగా ఫోకస్ చేసిన నేపథ్యం ఇది. ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యం ఉన్నది. కాబట్టి ఇప్పుడు అగ్రనాయకత్వం అంతా కూడా ఈ రెండు రాష్ట్రాల్లో
దశలోనే ఉన్నది. ఇక ఈ ప్రకటనకు సంబంధించి కావచ్చు, ఇక పిసిసి ఆ పోస్టుకు సంబంధించి కూడా ఫైనలైజ్ చేయాలంటే ఇక రాష్ట్ర ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు, అలాగే ఇప్పుడు కొనసాగుతున్న ఏదైతే జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కావచ్చు, ఇక అగ్రనేతలు రాహుల్ గాంధీతో పాటుగా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం అంతా కూడా ఒక ఫైనలైజ్గా చేయాలి. దానిపైన కూడా కీలకంగా నిర్ణయం తీసుకొని అధికారికంగా వెల్లడించాలి. కాబట్టి ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల సంబంధించి కూడా అగ్రనాయకత్వం అంతా కూడా అక్కడ ఉన్నది కాబట్టి ఇప్పుడు పిసిసికి సంబంధించిన పోస్టుకి వాయిదా పడుతూ వస్తుంది. ప్రధానంగా మూడు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణతో పాటుగా మూడు రాష్ట్రాలకు సంబంధించి పిసిసిలను ప్రకటించాలి. కాబట్టి ఇప్పుడు వెస్ట్ బెంగాల్ కేరళకు సంబంధించి తెలంగాణ ఈ మూడు రాష్ట్రాలకు సంబంధించిన ఆ పిసిసిలను కూడా ఫైనలైజ్ చేసింది. ఇక దాంట్లో ప్రధానంగా తెలంగాణకు సంబంధించి కూడా మహేష్ కుమార్ గౌడ్ పేరు కావచ్చు, అలాగే వెస్ట్ బెంగాల్ నుంచి దీపాదాస్ మున్షి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా కొనసాగుతున్న దీపాదాస్ మున్షిని ఏదైతే వెస్ట్ బెంగాల్ సంబంధించిన పిసిసి కేటాయించాలని కూడా అధిష్టానం ఆలోచిస్తున్న నేపథ్యంలో కేరళకు సంబంధించి కూడా కేసీ వేణుగోపాల్ని కూడా కేరళకు సంబంధించి పిసిసి ఆ పోస్టుకి నామినేటెడ్ చేయాలని కూడా అధిష్టానం భావిస్తున్న నేపథ్యంలో ఈ మూడు రాష్ట్రాలకు సంబంధించిన పిసిసి పోస్టులు మొన్న ఏదైతే జనరల్ సెక్రటరీకి సంబంధించి కూడా పోస్టులను భర్తీ చేసింది. దాంట్లో మన రాష్ట్రానికి సంబంధించి కూడా సంపత్ కుమార్కి అక్కడ చోటు దక్కిన నేపథ్యంలో ఆయన కూడా పిసిసి పదవి ఆశించారు. ఆయనకు సంబంధించి కూడా బీసీ సామాజిక వర్గానికి పిసిసి కట్టబెట్టాలని కూడా అధిష్టానం నిర్ణయించిన నేపథ్యంలో ఆయనకు మరోసారి అదైతే సెక్రటరీకి సంబంధించి కూడా జనరల్ సెక్రటరీకి సంబంధించిన ఆ పదవిని కూడా కేటాయించడం జరిగింది. ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి ఈ మూడు రాష్ట్రాలకు సంబంధించి ముగ్గురు పిసిసి పోస్టులు కావచ్చు, ఇక మిగతా సంబంధించిన పోస్టులన్నింటిని కూడా డిక్లేర్ చేసినట్టుగా కూడా వార్తలు వస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. అంటే ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల పైన కూడా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేసింది. కాబట్టి ఈ వారం రోజుల్లో దీనికైనా ఫైనలైజ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఆ రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికలు కావచ్చు, రానున్న రోజుల్లో ఇప్పుడు తెలంగాణతో పాటుగా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన కూడా స్థానిక ఎన్నికలు జరగబోతున్నాయి. కాబట్టి ప్రధానంగా అంటే టీపీసీసీ పదవితో పాటు మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవులు ఇవి కూడా చాలా సందర్భాల్లో వినిపించాయి. అమెరికా పర్యటన నుంచి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో ఇవన్నీ జరగబోతున్నాయి. కొన్ని చేరికలు కూడా జరుగుతాయి. దీని మీద క్లారిటీ వచ్చే అవకాశం మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. వార్తలు కూడా వచ్చినటువంటి పరిస్థితి. కానీ ఆల్ ఆఫ్ ది సడన్ పూర్తిగా పరిస్థితులు మారినటువంటి పరిస్థితి. అంటే వర్షాల ప్రభావం కొంతవరకు దానివల్ల లేట్ అవుతుంది అనుకోవచ్చా మనం, లేకపోతే రాజకీయ వ్యూహంగా కొంతవరకు ఆపి మళ్ళీ ఒకేసారి ప్రకటించే అవకాశం ఉందా? రైట్, ప్రధానంగా ఈ రెండు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి కూడా దానికి కారణం అని చెప్పొచ్చు. ఇక మిగతా సంబంధించి ఇప్పుడు మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా ఫైనలైజ్ చేయాలంటే మరోసారి కీలక సమావేశం నిర్వహిస్తామని కూడా అధిష్టానం చెప్పిన నేపథ్యం కావచ్చు. ఇప్పుడు తెలంగాణలో వరద సంబంధించిన ముంపు ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా మంత్రులంతా బిజీ షెడ్యూల్లో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు అధిష్టానానికి సంబంధించి అక్కడ రెండు రాష్ట్రాల్లో ఫోకస్ చేసింది. ఆ రాష్ట్రాలకు సంబంధించి కూడా అక్కడ వర్షాల పైన కూడా ప్రభావితం ఉన్న ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆ కార్యకర్తలు కావచ్చు, ముఖ్య నేతలు, అగ్రనేతలంతా కూడా ఎక్కడైతే వరద ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో అక్కడ సందర్శిస్తున్నారు. కాబట్టి ఈ సంబంధించి కీలక పైన ఈ రెండు కారణాల చేతనే ఈ పిసిసి కావచ్చు మంత్రివర్గ విస్తరణ వాయిదా పడుతూ వస్తున్నట్టుగా నేపథ్యం అయితే ఉంది. అందుకే ఇప్పటికే మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా పూర్తిగా సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. మంత్రివర్గానికి సంబంధించి కూడా 6 మంత్రివర్గానికి సంబంధించి దాంట్లో 4కి చోటు కల్పించే విధంగా కూడా అధిష్టానం ఆలోచిస్తున్న నేపథ్యం ఉన్నది. కాబట్టి దానికి సంబంధించి ఎవరికి సామాజిక పరంగా కేటాయించడానిపైన కూడా మొన్న జరిగిన సమావేశంలో కూడా పలు కీలక నిర్ణయాలు తీసుకున్న నేపథ్యం అయితే కనిపించింది. దాంతోపాటుగా పిసిసి పైన కూడా నిర్ణయం తీసుకున్నారు. పిసిసికి సంబంధించి కూడా క్లియర్ కట్గా సంబంధించి పిసిసి ఫైనలైజ్ అయినట్టుగా తెలిసిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక మొత్తంగా ఈ రెండు కారణాల చేత ఏదైతే హర్యానా రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికల కారణాలు కావచ్చు, ఇక మరోవైపు ఈ ఏదైతే మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఇప్పుడు తెలంగాణలో మంత్రులు కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి బిజీ షెడ్యూల్లో ఉన్నారు. కాబట్టి ఇక పిసిసి సంబంధించి కూడా పూర్తిగా ఫైనలైజ్ అయినట్టుగా కూడా వార్తలు అందుతున్న నేపథ్యం అయితే ఉంది. దానికి సంబంధించి ముందుగా పిసిసి ప్రకటించాలా, లేదంటే రెండు ఒకేసారి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పిసిసితో పాటుగా ఇతర ఏదైతే వర్కింగ్ ప్రెసిడెంట్ అలాగే మంత్రివర్గ విస్తరణ ఈ 3 పదవులకు సంబంధించి కూడా ఒకేసారి ప్రకటించాలా, లేదా పిసిసిని ముందుగా ప్రకటించి మంత్రివర్గ విస్తరణ చేయడానిపైన కూడా అధిష్టానం ఆలోచించాలి. కాబట్టి ఇప్పుడు దానిపైన మరోసారి అధిష్టానం అగ్రనేతలంతా కూడా సమావేశమై దీనిపైన కూడా ఈ వారం రోజుల్లో ఒక నిర్ణయాన్ని తీసుకునే అవకాశం అయింది. ఈ వారం రోజుల్లో కూడా అధికారికంగా ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రాజశేఖర్,
రైట్ రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్. ప్రధానంగా మా ప్రతినిధి హరీష్ చెప్తున్న దాని ప్రకారం చూసుకుంటే దాదాపుగా టీపీసీసీ పదవికి సంబంధించి మహేష్ కుమార్ గౌడ్ పేరు ఖరారైంది. కానీ అన్ని ఒకేసారి ప్రకటించడం వరదల ప్రభావం అంటే వారం రోజుల్లో దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని మనకు తెలుస్తూ ఉంది. అండ్ ఇప్పుడున్నటువంటి సమాచారం ప్రకారం దీంతో పాటు పూర్తి స్థాయిలో మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కానీ నామినేటెడ్ పదవులు చేరికల అంశం ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని వారం రోజుల్లో దానికి సంబంధించినటువంటి క్లారిటీ వచ్చే అవకాశం ఉందని మాత్రం చెప్తున్నారు. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.